తెలంగాణలో పవర్ కట్ అవుతుందని కేసీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంపై ఘాటుగానే స్పందించారు. పవర్ కట్ పై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ప్రభుత్వంపై విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కేసీఆర్ ట్వీట్ పై ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా వివరణ ఇచ్చింది. కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్నప్పుడు పవర్ కట్ జరగలేదంటూ ప్రకటన విడుదల చేసింది. తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరు నువ్వు అరనైనా రోజంతా తిననీకే ఎంతసేపు తింటాం? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేటలో అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతాం. మరోవైపు కేసీఆర్ ట్వీట్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కేసీఆర్ ఉదయం నిద్రలేచిన మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ పరిసర ప్రాంత ప్రజల ఇళ్లలో కూడా ఎలాంటి కరెంటు కోతలు జరగలేదని బట్టి ట్వీట్లో పేర్కొన్నారు. మీటర్లో నమోదైన రీడింగ్ ప్రకారం నిరంతర విద్యుత్ సరఫరా జరిగిందని అధికారులు నిర్ధారించినట్లు రాసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే కరెంటు కోతకు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్ ఇష్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించినటువంటి అంశంపై మరోసారి రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గత 2 రోజుల క్రితం కూడా మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు వచ్చాడు. అక్కడ జిల్లా పర్యటన అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్లో కూడా ఆయన బస చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన భోజనం చేస్తున్న సమయంలో దాదాపు 2 సార్లు కరెంటు పోయింది, 2 గంటలు కరెంటే లేదంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీన్ని తిప్పికొట్టాడు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ టైంలో కరెంటు పోయిందా లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా పూర్తి స్థాయిలో ఆదేశించారు. అది వెంటనే తమకు విచారణ చేసి వెంటనే రిపోర్ట్ పంపాలని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఏదైతే మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా దీని మీద ఒక క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించినటువంటి నివాసం దగ్గర కానీ ఎట్లాంటి పవర్ పోలేదు. దానికి సంబంధించి టోటల్గా డిజిటల్ మీటర్ ఉంటుంది అక్కడ. దీనికి సంబంధించి నిరంతర కరెంటుకు సంబంధించినటువంటి అంశమంతా కూడా దాంట్లో పూర్తి స్థాయిలో రికార్డ్ అవుతుంది. దాంట్లో మేము పూర్తి స్థాయిలో పరిశీలించాం కాబట్టి ఆ సమయంలో ఎక్కడ కూడా కరెంటు పోలేదు. కాబట్టి ఇట్లా చేయడం కూడా సమంజసం కాదంటూ కూడా ఒకవైపు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నాడు. మరోవైపు దీని మీద ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా దీనిపైన ఒక ట్వీట్ చేశాడు. ఎందుకంటే కేసీఆర్ లేనిపోని ఆబాండాలు చేస్తున్నాడు, కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజలను తప్పుదారి పట్టించడానికి అబద్ధాల కోరుగా మారాడంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న క్రమంలో కరెంటు కోతలు లేకుండా చేస్తున్నామంటూ గవర్నమెంట్ చెప్తుంది, కానీ అది జరగడం లేదంటూ కూడా కేసీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా దీన్ని పోస్టు చేయడంతో ఒకవైపు బట్టి విక్రమార్క కూడా దీని మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి